శ్రీ గురుభ్యో నమ. సభాయే నమ. మనం తెలుగు చలనచిత్రాలలో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప పాటలని పరిశీలించే కార్యక్రమంలో ఇవాళ భక్తి సంగీతము అన్న శీర్షికలోనే భూకైలాస్ చిత్రంలో సముద్రాల రాఘవాచార్యుల వారు వ్రాస్తే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసినటువంటి జయ జయ మహాదేవ అన్న గీతాన్ని పరిశీలించబోతున్నాం. ఈ పాట గొప్పతనం ఏమిటంటే ప్రారంభమే జయ జయ శబ్దంతో ప్రారంభమైంది. అంటే మీరు వర్ధిల్లెదరుగాక, మీరు సర్వోత్కృష్టతో సర్వకాలముల యందు ఉండెదరుగాక. ఎందుకని? శివ, మీరు మా అందరికీ రక్షకులు, మీరు అనుగ్రహ ప్రదాత, మా అభ్యున్నతికి మీరే కారకులు. కాబట్టి ఓ మహాదేవ, మహాదేవ శబ్దం సర్వసాధారణంగా శివుడికి అన్వయం చేస్తారు. పురుషోత్తమ శబ్దం విష్ణువుకి అన్వయం చేస్తారు. జయ జయ మహాదేవ శంభో సదాశివ. శంభో శంభావయతీతి ఇది శంభో, సమస్త సుఖములకు కారణమైన వాడా. ఇక్కడ ఈ పాటలో రావణాసురుడు పరమశివుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే ఇప్పుడు నా మనసులో ఏ సుఖం కావాలని నేను నిన్ను ఉద్దేశించి ఈ తపస్సు చేస్తున్నానో అది ఎంత గొప్పదైనా తీర్చగలిగిన సమర్థుడా సదాశివ. ఈ సదాశివ శబ్దం వేదపరమైనది. వేదంలో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అంటారు. సర్వకాలముల యందు మంగళప్రదుడు అటువంటి సదాశివ. ఎందుకని? వేదం అంత బాగా చదువుకున్నవాడు రావణాసురుడు. ఆయన పాడుతున్నాడు అంటే ఆ వైదికమైనటువంటి శాబ్దిక ప్రయోగం కూడా జరగాలి. దానికి తగినట్టుగా సముద్రాల రాఘవాచార్యుల వారు శివుణ్ణి ఎంత బాగా పిలిపించారో చూడండి. మహాదేవ శంభో సదాశివ ఆశ్రితమందారా. దేవతలకి దేవతరువులు అని 5 వృక్షములు ఉంటాయి. వాటిలో మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షము, హరిచందనము, ఈ 5టిని కల్పవృక్షాలనే పిలుస్తూ ఉంటారు. ఇందులో ప్రత్యేకించి ఈ మందారము అన్న కల్పవృక్షానికి ఉండే గొప్పతనం ఏమిటంటే ఇది ఎప్పుడూ అవతల వారికి సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఆశ్రిత మందార, ఓ శివ, మిమ్మల్ని ఆశ్రయిస్తే ఆశ్రయించిన వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేటటువంటి వాడా. శృతి శిఖర సంచార. శృతి అంటే వేదం, వేదం యొక్క శిఖరం అంటే చివరి భాగం అంటే ఉపనిషత్తు. ఉపనిషత్తులన్నీ జ్ఞానభాగములు. అటువంటి జ్ఞానభాగముల యందు సంచరించేటటువంటి వాడా నీలకంధర. ప్రాతకాలమునందు ఆకాశంలో ఆ నీలకంధర స్వరూపంగా గోచరించేటటువంటి వాడా, హాలాహల భక్షణం చేసి లోకములను రక్షించినటువంటి వాడా దేవా. దీనబాంధవ, ఇంత గొప్పవాడివైనా దీనులను అంటే ఒక అవసరం తీరక, ఒక కోరిక తీరక బాధపడుతున్న వారిని అనుగ్రహించగలిగినటువంటి మంచి మనసున్నవాడా. రారా స్వామి, రండి, నన్ను కావరా, నన్ను రక్షించవా. సత్యసుందరా స్వామి. సత్యం, శివం, సుందరం ఇవి పరమాత్మ యొక్క విశేషణాలు. అందులో కీర్తిస్తున్నదే శివుణ్ణి. అందుకని సత్యసుందర అని పిలిచారు రాఘవాచార్యులు గారు. ఎంత అందంగా పిలిచారో చూడండి. సత్యసుందర స్వామి. స్వామి అంటే సమస్తము తనదిగా కలిగినవాడు, అన్నీ తనదైనవాడు, ఏదైనా ఇవ్వగలిగినవాడు, ఆ కరుణ కూడా కలిగినవాడు. కాబట్టి నిత్య నిర్మల, ఎప్పుడు ఏ విధమైనటువంటి మాలిన్యము అంటే మనసులో కపటము లేనివాడా. అమలం కమలోద్భవగీత గుణం సమదం సమదాసురనాశ కరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సాంబ శివం నత పాపహరం అంటారే, అట్లా నిర్మలమైనటువంటి హృదయము కలిగినవాడా. పాహి. సంస్కృతంలో ఈ పాహి అన్న మాట భగవంతుడిని ఉద్దేశించి చేసే ప్రార్థనలో ఎక్కువగా కనపడుతుంది. పాహి అంటే రక్షించు, రక్షించు, రక్షించు అని. ఈ రక్షణ అన్నది ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఆ కాలమునందు కోరుకున్న కోరిక దగ్గర నుంచి మోక్షం వరకు కూడా పాహి అంటే భగవానుడు ఇవ్వగలడు. పాహి, రక్షించవయ్యా నీలకంధర దేవా, దీనబాంధవ, రారా, నన్ను కావరా. ఓ
దీనులను రక్షించేటటువంటి చాలా ప్రేమ కరుణ కలిగినటువంటి ఓ శివ నీలకంధర, దీవు ప్రకాశవంతమైన రూపము కలిగిన వాడా, వచ్చి దీనబాంధవ, చాలా దైన్యంతో బాధపడుతూ ఇది నాకు లేదని ఆర్తి చెందినటువంటి వారిని కాపాడేటటువంటి ప్రేమ కలిగినటువంటి వాడా, కరుణాహృదయుడా, వచ్చి నా వంక చూడవా, నన్ను రక్షించవా. అన్యదైవము కొలువ, పాటకి ప్రాణం ఈ మాట. నువ్వు ఒకవేళ కనపడలేదనుకో, నువ్వు ఒకవేళ రాలేదనుకో, ఈ శివుడి గురించి ఎంత స్తోత్రం చేసినా, ఎంత తపస్సు చేసినా, ఎంత భక్తితో ఉన్నా, ఎంత పరిచర్య చేసినా, ఈయన రాలేదని చెప్పి నిన్ను విడిచిపెట్టి నేను వేరు దైవాన్ని స్మరిస్తాను, పూజిస్తాను, కొలుస్తాను, తపిస్తాను అని అనుకుంటున్నావేమో. నేను ఇక అన్యదైవాన్ని కొలవను, నిన్నే నమ్ముకున్నాను, నువ్వే రావాలి. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో పోతన గారు రుక్మిణీదేవితో అనిపిస్తారు, ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద యవ్వని పాదాంబుజ తోయమందుమునుగన్ వంచింతురో, అట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ వందజన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణముల్ విడచదన్ నిక్కంబు ప్రాణేశ్వర అంటుంది రుక్మిణీదేవి. ధృతి అంటారు. అంటే ఆయన ఉన్నాడు, ఆయన పలుకుతాడు, ఆయన వచ్చి తీరుతాడు. ఆయన రాకపోతే శరీరం ఇలా వదిలేస్తాను తప్ప ఆయన లేడన్న భావన మాత్రం పోతాను. తిరుగులేని నమ్మకాన్ని ధృతి అంటారు. కాబట్టి నేను అటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో, అటువంటి పరమ విశ్వాసంతో ఉన్నాను. కాబట్టి అన్యదైవము కొలువ, నీదు పాదము విడువ, నీ పాదములు విడిచిపెట్టను, ఇంకొక దైవాన్ని కొలవను. దర్శనమ్ము నీరా మంగళాంగా గంగాధర, నాకొక్కసారి నీ దర్శనాన్ని కటాక్షించవయ్యా. మంగళాంగా, నీ శరీరంలో ఏ ఒక్క అవయవాన్ని చూసినప్పటికీ కూడా కృతార్థుడైపోతాడు యువతలవాడు. ఎందుకని? అది నిజానికి మా అందరి శరీరంలా పాంచభౌతిక శరీరం కాదు. శివమహాపురాణంలో అంటారు, అది అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. సత్ చిత్ ఆనందములు కూడా మూడు కూడా ఘనమై నెయ్యి పేరుకున్నట్టుగా తనంత తాను పొందినటువంటి ఒక రూపం. అంత గొప్పదైన శరీరం వంక చూస్తే ఏ ఒక్క అవయవం వంక చూసినా ఇక కన్ను తిప్పుకోలేవు. మంగళాంగా, అంత పరమ పవిత్రమైనటువంటి శరీర సంఘాతము కలిగినవాడా, అటువంటి అవయవముల యొక్క పొందిక కూర్పు కలిగినటువంటి వాడా, ఒక్కసారి నాకు నీ దర్శనం ఇవ్వవయ్యా గంగాధర. నువ్వు ఎంతగా భక్తుల కోరిక తీర్చడానికి కిందకు వచ్చేయగలవు అంటే, భగీరథుడు ఏమడిగాడు? గంగని పట్టమని అడిగాడు. ఏమండి, నేను మేడ మీద నించుంటాను, మీరు కింద నించోండి, పైనుంచి నీళ్లు పోస్తాను, మీరు తల తడిపి నీళ్లు పట్టుకోండి అంటే ఎవరు సిద్ధపడతారు? ఎక్కడో ఆకాశ స్వర్గలోకంలోంచి గంగమ్మ పడుతుంది, మీరు మీ జటాజూటంలో పట్టి భూమి మీద కొదలండి అంటే ఈక్షతలు పారేస్తాను పాతాళ లోకానికి అహంకరించింది గంగమ్మ. ఆ గంగమ్మని పట్టి పాతాళ లోకానికి విడిచిపెట్టమన్నాడు భగీరథుడు. భగీరథుడి కోరిక తీర్చడం కోసమని భూమి దెబ్బతింటుంది ఆకాశం నుంచి గంగ పడితేనని ఆయన నడుం మీద చేతులు వేసుకొని పైకి చూస్తూ అంత అహంకరించినటువంటి గంగమ్మకి పాఠం చెప్పడానికి జటాజూటంలో సంవత్సరముల పాటు పట్టి మళ్ళీ భగీరథుడు బాధపడుతున్నాడని విడిచిపెట్టేశావే. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు రామాయణంలో. ఆయన శరీరానికి తాకితే చాలు గంగమ్మే పవిత్రమైపోయింది. దేవతలు పుణ్యం అయిపోయి కింద పడిపోతున్న వాళ్ళ నీళ్లు తెలుకుని మళ్ళీ పుణ్యాలు పొంది ఆకాశంలోకి వెళ్ళిపోయారు, స్వర్గలోకంలోకి. అంత గొప్ప అవయవాల పొందికున్నవాడా, గంగమ్మని ధరించినవాడా అంటే రామాయణ కావ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు కలిపి మంగళాంగా గంగాధర అంటే రామాయణాన్ని ఎంత ఉపాసన చేశారో రాఘవాచార్యులు గారు, అంత అందంగా తీసుకొచ్చారు ఆ మాటలు. కాబట్టి మంగళాంగా గంగాధర నీలకంధర, లోకం కోసం విషమే తిన్నవాడా, అంత కిందకి దిగి వచ్చేటటువంటి వాడా, దేహియనవరములుడు దానగుణ సీమ. సీమ అంటే హద్దు, సీమాంతము అంటాం. అంటే ఆ దారి యొక్క చివరి భాగం. ఎవరైనా దేహి అనాలంతే.
వాడి దేవుడు ఇంత గొప్పది అడుగుతున్నాడు ఇవ్వడమా అని ఉండదు. వాడు దేహి అన్న తర్వాత నేను ఇవ్వకపోతే ఎలా అనిస్తావు? అంత గొప్ప మనసున్నవాడా? దేహీయన వరములుడు దానగుణ సీమ. ఇంకా నీకన్నా అలా ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నాడు అనుకుంటున్నావా? ఇంకెవ్వరు లేరు. నాకు తెలిసినంత వరకు, నేను నమ్మినంత వరకు నువ్వే. కాబట్టి దేహీయన వరములుడు దానగుణ సీమ పాహియన్నను ముక్తి నిడుపరంధామ. పాహి అని నీ దగ్గరికి వస్తే చాలు. ఆ రక్షించడం ఎంతవరకు ఉంటుందంటే మోక్షమే ఇచ్చేస్తావు. దేహి పాహి రెండు పక్క పక్కనే వేశారు ఆ మాటలు. ఎంత అందంగా వేశారో చూడండి. దేహి అంటే వరాలు ఇచ్చేస్తాట, పాహి అంటే మోక్షం ఇచ్చేస్తాట. పాహి అన్నను ముక్తి నిడుపరంధామ నియమమున నీ దివ్య నామ సంస్మరణ యమరక చేయుదును భవతాపహరణ. నియమంగా అంటే నమ్మకంతో నీ నామ సంస్మరణ చేస్తూ ఉంటాను. నామము పలికితే నామి వస్తాడు. కోటేశ్వరరావు అన్నారనుకోండి ఎవరో, నేను అటు తిరిగి చూస్తాను. అట్లా నేను నమ్మింది ఏమిటంటే నీ నామము పలుకుతూనే ఉంటాను. నా నమ్మకానికి గుర్తుగా నేను అలా పలికినందుకు నువ్వు రావాలి. నేను అట్లా పలుకుతూ ఉంటాను. దాని వలన ఏమరక చేయుదును భవతాపహరణ. ఆ నామం పలకడం చేత నువ్వు వస్తావు నమ్మకం. ఆ నామం పలకడం చేత ఈ భవం అంటే సంసారం అనేటటువంటి తాపము హరించుకుపోతుంది. నీ నామం అంత గొప్పదయా. నామ వైభవాన్ని, భగవంతుని మీదున్న నమ్మకాన్ని ఏకకాలంలో ఎంత అందంగా చెప్పారో చూడండి. నీ దయామయ దృష్టి దురితమ్ములారా. నీ దయామయమైనటువంటి దృష్టి నా మీద ఇలా పడిందనుకో, నువ్వు వచ్చి చూసావనుకో, నాకున్నటువంటి సమస్త పాపములు నశించిపోతాయి. కేవలం నువ్వు చూస్తే చాలు నా పాపాలు పోయి. వరసుధావృష్టినా వాంఛలీడేరా. నువ్వేం కోరుకుంటున్నావు అనో మాట అన్నావనుకో, అంతే, నువ్వు నాకు నా కోరిక తీర్చేస్తావు. అది ఎట్లాంటిది అంటే సుధావృష్టి, అమృతము, పెద్ద వర్షం. ఏదో చిన్న వాన పడింది అనుకోండి, ఏ పెద్ద వర్షం కాదండి. వర్షం పడిందా అంటే పడింది, పడలేదా అంటే పడలేదు, ఏదో ఒక జడు చెడిపోయింది, దానివల్ల మరింత ఒక్కపోతగా ఉందండి అంటారు చూడండి. ఎటు సరిపోని వాన. అలా కాదబ్బా, కరువు తీరిపోయిందండి. ఎంత వాన, కుంభవృష్టి అంటారు. అలా పడిపోయింది అనుకోండి, వాతావరణం అంతా చల్లబడిపోతుంది. కావలసినన్ని నీళ్లు దొరుకుతాయి. రైతులు నాగళ్ళు పట్టుకు పరిగెడతారు పొలాల్లోకి. అలా వరసుధా వృష్టి. నువ్వు ఒక్కసారి వచ్చి నిలబడ్డావంటే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు వరాలు ఇవ్వడం అంటే ఏదో కొసరి ఒకటో రెండో కాదు, ఒక అమృత వర్షం పెద్దది పడిపోతే ఎలా ఉంటుందో అలా ఇచ్చేస్తావు వర్షాలు. వరసధా వృష్టి నా వాంఛలీడేరా. నా కోరికలు తీరిపోతాయి. కరుణించు పరమేశ దరహాస భాష. నన్ను కరుణించవయ్యా పరమేశ్వర. నువ్వు ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తుంటావు. ఆ దరహాస, ఆ చిన్న చిరునవ్వులోంచి వచ్చేటటువంటి కాంతిలో వెలిగిపోతుంటావు. అంత గొప్ప చిరునవ్వు. కరుణించు దరహాస, కరుణించు పరమేశ దరహాస భాష కైలాసవాస అంటూ ఆ పాట చివరికి వచ్చేటప్పటికి పాలలోచన నాదు మొరవిని జాలిని బోనవయా. నేను మొరపెట్టుకుంటున్నానయ్యా. గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడు మొరపెట్టినట్టు ఇంకా నేను శరణాగతి చేస్తున్నాను. నాకు నువ్వు తప్ప వేరొక ఉపాయం లేదు, నాకు నువ్వు తప్ప వేరొక ఆశ్రయం లేదు, నువ్వే రక్షించాలి. కాబట్టి పాలలోచన, మూడవ కన్నున్నవాడా, లోకంలో మూడవ కన్నున్నవాడు ఇంకెవడూ లేడు, ఆయనే. అంటే సూర్య చంద్ర అగ్నిహోత్రములు మూడు నేత్రములుగా కలిగినవాడా. పాలలోచన నాదు మొరవిని జాలిని పోనవయా. అర్హతానర్హతలు పరిశీలించకుండా నా మీద దయ చూపించవయ్యా. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా. నువ్వు పావునే ఎత్తి మెళ్ళో వేసుకున్నవాడివి. లోకంలో ఎవరైనా అయ్యా ధాన్యం దానం తీసుకోండి అంటే తీసుకుంటారు, సువర్ణదానం తీసుకోండి అంటే తీసుకుంటారు, రజత దానం తీసుకుంటారు, వస్త్రదానం తీసుకుంటారు, అన్నదానం తీసుకుంటారు. మా ఇంట్లో పెద్ద పావుంది మీకు దానం ఇస్తామంటే పుచ్చుకునే వాళ్ళు ఉంటారా? పుచ్చుకోరు. కానీ ఆయన ప్రేమ కలిగితే వాసుకుని ఎత్తి మెళ్ళో వేసుకున్నాడు. ఆదిశేషుణ్ణి పైకెత్తి పాదానికి అందెగా పెట్టుకున్నాడు. వేళ్ళకి ఉంగరాలుగా పావుల్ని పెట్టుకున్నాడు.
లోకమంతా దేన్ని చూసి భయపడుతుందో దానికి కూడా అంత ఆశ్రయం ఇచ్చి ఆభరణాలుగా స్వీకరించినంత దయామయుడివే, నన్ను ఆదరించడానికి నీకు కొరత వచ్చిందా? నాగభూషణ, నన్ను కావగ జాగును చేయకయా. వస్తావన్న నమ్మకం ఉంది, కానీ ఆలస్యం చేయకు, భరించలేను, తొందరగా వచ్చేసేయి. జాగును చేయకయా, నువ్వు వచ్చి అలా నిలబడితే కన్నుల విందుగా భక్తవత్సల కానగరావయ్యా. కన్నులకు విందయ, నోటికి విందు దొరికితే ఎంత ఆనందమో, నువ్వు అలా నిలబడితే చాలు, ఒక్కసారి నీ రూపం చూస్తే చాలు, కన్నులకు విందు. అట్లా కన్నుల విందుగా భక్తవత్సల కానగరావయ్యా, పాలలోచన నాదుమర విని జాలిని పూనవయ్యా అని మళ్ళీ అని శంకరా శివశంకర అభయంకర విజయంకర, అదే మాట మళ్ళీ 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 ఇవే నామాలు. శంకర శంకర అంటే శంకరోతీతి శంకర, శుభములనే చేసేటటువంటి వాడా. శివ శంకర, శివ అంటే సమస్త మంగళములకు కారణమైన వాడు, ఎప్పుడూ మంగళములను తప్ప అమంగళములకు కారణము కానివాడు. శంకర శుభములను చేసేటటువంటి వాడు, అభయంకర భయాన్ని తీసేసేటటువంటి వాడు, విజయంకర విజయములకు కారణమైన వాడు. ఎంత అందంగా కూర్చారో. కరా 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 అన్నది 4 మాటల్లోకి అందంగా పొదగడంలో అంత అందం వచ్చేసింది పాట పాడేటప్పుడు. అంటే శంకర శివశంకర అభయంకర విజయంకర, అది మళ్ళీ 4 3 మాటలు అండంలో 12 మాటలు ఆవృత్తి అయిపోవడంతో ఆ కరా 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 అన్నది ఘంటసాల గారి కంఠంలోంచి వినపడుతుంటే మనసు భక్తితో శంకరుని యందు రంజిల్లిపోతుంది. రావణాసురుడు ఎంత తిరుగులేని నమ్మకంతో శివస్తుతి చేశాడో, ఆ శివతత్వాన్ని ఆవిష్కరించాడో, దాన్ని పరకాయ ప్రవేశం చేసి సముద్రాల రాఘవాచార్యుల గారు చేసినటువంటి ఆ శివస్తుతి, ఆ భక్తి గీతం అంత వైభవోపేతంగా ఉంటుంది. నిజంగా పాట వింటుంటే అబ్బా ఎంత గొప్పగా పాడేశారు ఘంటసాల గారు, ఎంత గొప్పగా రావణాసురుల్లో పరకాయ ప్రవేశం చేసేశారా సముద్రాల రాఘవాచార్యులు గారు. ఏ సుముహూర్తంలో వ్రాశారో ఈ పాటలు, అవి వింటుంటే ఆ శివనామాలు ఆ తత్వం అవన్నీ ప్రకాశిస్తుంటే, ఆయన ముందు నిలబడి దేహీ పాహీ అనకుండా ఉన్న నోరు నోరా, ఈ 2 మాటలు శివుడి ముందు నిలబడి అనలేకపోతే ఇంకెందుకు. దేహీ అనవరములిడు దానగుణసీమ, పాహీ అన్నను ముక్తి నిడుపరంధామ. పాహీ అంటే మోక్షం ఇచ్చేస్తాడు, దేహీ అంటే వరాలు ఇచ్చేస్తాడు. అది కూడా మామూలుగా కాదు, వరసుధా వృష్టినా వాంచలీడేరా, అలా వృష్టి కురిపించగలిగిన వాడు. కాబట్టి దేహీ పాహీ అనకుండా ఉండగలమా శివుడి ముందు? అంటే శివుడి ముందు నిలబెట్టి దేహీ పాహీ అనిపించేటట్టుగా ఈ పాట రాశారు. ఇంత గొప్ప పాట వ్రాసినటువంటి సముద్రాల రాఘవాచార్యులు గారికి నమస్కారం చేయకుండా ఉండగలమా? ఇంత గొప్పగా పాడినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి నమస్కారం చేయకుండా ఉండగలమా? వాళ్ళని స్మరించి నమస్కరిస్తూ ఈ పాట వరకు స్వస్తి.